లెంటులోని 18వ దినము మంగళవారము. బదిలీ అయిన ప్రభువు. రోమా 8:3-4. ప్రార్థన. తండ్రి, మా పాపమును బట్టి మేము శిక్షకు పాత్రులమైయుండగా మాకు బదులుగా నీవే ఆ శిక్షనంతటినీ నీపై వేసుకుని మాకు శిక్ష లేకుండా చేసినందుకు వందనములు. మేము చెయ్యలేనివన్నీ మా పక్షమున చేసిన తండ్రి, నీకు నమస్కారములు. మా బదిలీ అయిన నీవే నేడు మాకు వర్తమానమిమ్మని యేసునామమున వందించుచున్నాము. ఆమేన్. ఈ పాఠములో పాపమునకు విధింపబడిన శిక్షను గూర్చి చెప్పుచున్నాను. ఇది ప్రభువునకు విధింపబడిన శిక్ష. రోమా 8వ అధ్యాయములో ప్రభువు శరీరమందు పాపమునకు శిక్ష అని వ్రాయబడియున్నది. ఇది పాపమును గురించిన శిక్ష. ఆదాము హవ్వల యొక్క శరీరములో పాపము ప్రవేశించినది. కాబట్టి మానవ శరీరములో పాపమునకు రాజ్యము ఏర్పడినది. శరీరము ఓడిపోయినది. పాపమే గెలిచినది. క్రీస్తు చరిత్రలో కథ తిరగబడినది. ఎట్లనగా, పాపము ప్రభువు యొక్క శరీరములో ప్రవేశింపలేకపోయినది. ఆయన శరీరము పాపములేని మానవ శరీరము గనుక పాపము వెలుపట ఉండిపోయినది. ఇదే పాపమునకు శిక్ష. కాగడా చుట్టూ దోమలు తిరుగవచ్చును, గాని కాగడా లోపలకు వెళ్లలేవు. అట్లే ఏ పాపమైనా, శోధనయైనా, ఏ దయ్యమైనా, సాతానైనా ప్రభువును సమీపింపవచ్చు, శోధింపవచ్చుగాని ప్రభువు లోనికి వెళ్లలేవు. అయితే ఆయన వాటన్నిటి నిమిత్తమూ శిక్ష పొందితేనేగాని జయము పొందవీలులేదు. అరణ్యములో సైతాను వచ్చే స్థలమునకు ప్రభువు వెళ్ళుట సైతాను యొక్క పటాలమును వెళ్లగొట్టుటికే, జయించుటకేగాని ఓడిపోవుటకు కాదు. ఆదాము యొద్దకు సర్పమును దేవుడు వెళ్లనిచ్చుట ఆదాము వల్ల సర్పమును ఓడింపజేయుటకేగాని ఆదాము ఓడిపోయెను. తానే గెలిచిన ఎడల సర్పమునకు గొప్ప పరాభవము, శిక్షా కలిగియుండును. అది ప్రభువు యొక్క శరీరమునందు జరిగినది. మొదటి ఆదాము వద్ద జరగలేదుగాని రెండవ ఆదామైన క్రీస్తునద్ద జరిగెను. ఆదాము హవ్వలను పాపములో పడవేసినట్టు క్రీస్తు ప్రభువును కూడా పడవేయవలనని సాతాను అనేకమార్లు ప్రయత్నించెను. ప్రతి ప్రయత్నములో పరాభవము, అపజయము అతనికి కలిగెను. సాతానులో నుండి పాపము వచ్చెను. పాపములో నుండి మానవులకు, అనగా పాపమునకు లోబడిన వారికి శిక్ష అను పాప ఫలితము వచ్చెను. ప్రభువునకు జన్మములో పాపములేదు, క్రియలో పాపములేదు. కాబట్టి పాపమునకు రావలసిన శిక్ష ఆయనకు రాకూడదు, గాని ఆయన మనకు బదులుగా వచ్చినందున శిక్ష అనుభవించెను. ఉదాహరణ, ఒక పంతులుగారు వెళ్లగా ఇంకొకరు వచ్చును. ఈ బదిలీ పంతులుగారు మొదటి పంతులుగారు చేసిన పనులు అన్నీ చేయవలెను. అలాగే మనము పాపము చేయగా పాపములేని ఆయన మన శిక్ష అనుభవించెను. ఆయన అక్రమకారులలో ఒకడాయెను. ఒక ఉపాధ్యాయుడు ఒక నెల సెలవుమీద వెళ్ళినప్పుడు ఆయనకు బదిలీ ఉపాధ్యాయుడు ఆ పంతులుగారి పనులన్నీ చేయవలెను. చేసినంత మాత్రమున ఆయన అసలు పంతులు కాగలడా? కాలేడు. అట్లే పాపాత్ములమైన మనకు బదిలీ ప్రభువయ్యున్నాడు. కాబట్టి నేను చెయ్యలేనివన్నీ ఆయనే చేసెను. ఆయన మనకు బదులుగా శిక్ష అనుభవించెను, పాప ఫలితము అనుభవించెను. అంతమాత్రమున ఆయన పాపికాడు. ఆ పాపము చేసినవాడు శిక్షార్హుడుగాని పాపము మోసినవాడు శిక్షార్హుడు కాడు. మన శిక్ష వహించినవాడుగా అక్రమకారులలో ఆయన ఒకడుగా ఎంచబడెను. యెషయా 53:12, లూకా 22:37. పంతులుగారి బదిలీ కంటే మన కొరకు బదిలీ చేయవలసినది ఎక్కువ గనుక అన్నింటినీ ఆయన చేయువాడైయున్నాడు. లూకా 10:35. కీర్తన. నేను చెయ్యలేనివన్నీ నీవే చేసిపెట్టినావు. పాదములు నేను కడిగితేనేగాని నాతో నీకు పాలు లేదని, పవిత్రుడవు కావని నీ ప్రభువు పేతురుతో చెప్పలేదా? పేతురు కాళ్లే కడుగుకొనలేడా? కడుగుకొనలేడు. ఎట్లు కడుగుకొనలేడనగా తన కాలికి అంటిన బురద పోవునట్లు కడుగుకొనగలడుగాని ప్రభువు యొక్క భాగ్యములో పాలు దొరికేటంతగా కడుగుకొనలేడు. ప్రభువు కడిగితే ఆయన ఆస్తిలో పాలు పంపులు దొరకగలవు. మనము ప్రతిరోజూ కాళ్ళు కడుగుకొనుచున్నాము. అంతమాత్రమున పరమ భాగ్యవంతులము కానేరము. అట్టివారమగుటకు మనము చెయ్యలేని పనియగు కడుగుటను ప్రభువే చేయవలెను. మనమైతే బాప్తిస్మ బలము కలిగియుండగలముగాని బాప్తిస్మము వల్ల ఏర్పడు బంధుత్వమును కలిగియుండలేము. మనమైతే రొట్టె తినగలముగాని
ద్రాక్షారసము త్రాగగలముగాని ప్రభువు యొక్క శరీరమును కలిగియుండలేము. గనుక మనము చెయ్యలేని అనేక కార్యాలు ప్రభువు చేయుటకై ఆయన నరావతారి అయినాడు. ఆయన ఇంకా ఏమి చేయుచున్నాడు? మన కొరకు స్థలము సిద్ధపరుచుటకై వెళ్ళుచున్నానని ప్రభువు చెప్పలేదా? యోహాను 14:3. మనమీదనున్న శిక్షను పరిహరించుటకు, మనకు రావలసిన సంపద గడించిపెట్టుటకు ఈ 2 పనులు చేయుటవల్ల ప్రభువు మన నమ్మకమైన బదిలీయై ఉన్నాడు. శిక్షలు 1. శిక్షలేవనగా వ్యాధి, కరువు, అనుకొనని ఆపద మొదలైనవి తాత్కాలిక శిక్షలు, అనగా మరణ సమయము వరకు కలిగే శిక్షలు. 2. మరణము మరియొక శిక్ష. 3. పాతాళము మరియొక శిక్ష. 4. నరకము అనగా రెండవ మరణము, ఇది అంత్యశిక్ష. ఈ శిక్ష మనకు లేకుండునట్లు ఆయన తన మరణము వల్ల మార్గమేర్పరచెను. అందుచేతనే క్రీస్తుయేసునందుండు వారికి ఏ శిక్షావిధి లేదని వ్రాయబడెను. రోమా 8:1. మరణపర్యంతము భక్తులకు, ఇతరులకు కలిగే శిక్షలు వారిని కడవరి శిక్షను తప్పించే సాధనములై ఉన్నవి గనుక అవి ఉపయోగకరములే. విషయములో కలిగే అనుభవము. ఈ శిక్షలు పేరుకు మాత్రమే శిక్షలుగాని ఇవి నిజమైన మేళ్లయ్యున్నవి. నా కుమారుడా, నీ తండ్రి శిక్షించు శిక్షను నిర్లక్ష్యపెట్టకుము అనే వాక్యము ఇక్కడ అన్వయించును. మరియొక విశేషమేదనగా క్రీస్తు యొక్క జీవిత భాగములు. 1. జన్మము మొదలుకొని 12 ఏండ్ల వయస్సు వరకు. 2. అక్కడి నుండి 20 ఏండ్ల గృహనివాసము వరకు. 3. అక్కడి నుండి శిలువవేత వరకు. ఇవి ఆయన సేవకాలములు. ఏ భాగములోనైనా ఆయన పాపమునకు లోబడలేదు. ఈ శిక్షల వల్ల 3 పనులు జరుగును. 1. పాపమును విసర్జించే మారుమనస్సు. 2. ప్రభువును అనుసరించే స్వభావము. 3. ఆత్మీయ జీవనము యొక్క అభివృద్ధి. తల్లిదండ్రుల ఎడల అవిధేయత, అరణ్యములోని సైతాను మాటలకు లొంగిపోవలసిన విధేయత, శిలువవేత వరకు కలిగిన కష్టములకు దిగులుపడిపోవుట, ఈ మొదలైనవి ఆయనలో లేవు గనుక పాపమునకు ఆయన శరీరములోనే శిక్ష కలిగెను. అటువంటి క్రీస్తు శరీర స్వభావమును మీరునూ ధరించుకొందురుగాక. ఆమేన్.